అందరికీ నమస్కారం. భక్తి శ్రవణం టీవీకి స్వాగతం. నిన్ను ఒకరు తక్కువ చేసి మాట్లాడినా సరే నువ్వు మౌనంగా ఉండు. ఎందుకంటే మాటలకి నీ విలువను పెంచే శక్తి లేదు. కానీ ఒక్కసారి గెలిచి చూడు, ఆ గెలుపుకి తప్పకుండా నీ విలువను పెంచే శక్తి ఉంటుంది. ఆస్వాదించు దాన్ని. కోపంతో అనే ఒక్క మాట ఎంతటి బంధాన్నైనా దూరం చేయగలదు. ఎందుకంటే అందరికీ కనిపించేది ఆ కోపమే తప్ప దాని వెనుకనున్న బాధ ఎవ్వరూ అర్థం చేసుకోరు. అవునా? ఇక ఇలా అర్థం చేసుకున్న వారితో బంధం ఎన్నటికీ దూరం అవ్వదు. గుర్తుంచుకోండి. నిన్ను కాదు అనుకున్న వ్యక్తి కోసం నువ్వు ఎంత బాధపడినా కూడా చివరికి నీకు మిగిలేది ఆలోచనలు, కన్నీళ్ళే తప్ప నీ జీవితం ఒక్క అడుగు కూడా ముందుకు సాగదు. గతం గురించే ఆలోచిస్తూ కూర్చుంటే భవిష్యత్తు అంతా కూడా నాశనమైపోతుంది. ఇక దానికి కారణమైన వారు మాత్రం సంతోషంగా తమ తమ జీవితాలలో హాయిగా గడుపుతూ ఉంటారు. మీరు మాత్రం ఎందుకని అలా దిగాలుగా పడిపోయి ఉండాలి? ఒక జీవోత్సవంలా మీకు ప్రాణం ఉంది, గతాన్ని మర్చిపోయే శక్తి ఉంది. ఆలోచనల్లో కాదు, వాస్తవంలో జీవించండి. ఆ గతమే మీ భవిష్యత్తుకి పునాదిగా మలుచుకుని ఉన్నత స్థాయికి ఎదగండి. అప్పుడే మీ జీవితానికి, మీ గతం తాలూకు అనుభవానికి ఒక అర్థం ఉంటుంది. ఎందుకని గతాల తాలూకు జ్ఞాపకాలతో మీ జీవితం నాశనం అవ్వాలి? తప్పు చేస్తే కదా వారి జీవితాలు కూడా నాశనం అవ్వాల్సింది. వారి జీవితాలు కూడా పశ్చాత్తాపంతో కృంగిపోవాల్సింది. ఇక స్వేచ్ఛగా ప్రేమించిన మీరు, నిజాయితీగా జీవించిన మీరు గర్వంగా జీవించండి. నిన్ను ప్రేమించే వ్యక్తులు కూడా నిన్ను బాధ పెడతారు అనే నిజాన్ని నీ మనసుకి నేర్పినప్పుడే మీకు అసలైన ప్రేమంటే ఏమిటో అర్థమవుతుంది. నిన్ను అర్థం చేసుకోలేని మనిషిని అడిగి అడిగి అలసిపోవడం కన్నా అర్థం చేసుకొని ఆగిపోవడమే మంచిది. అది ప్రేమలో అయినా లేదా స్నేహంలో అయినా. పడిపోయిన ప్రతిసారి లేవడం ఎలా అయితే నేర్చుకున్నావో అలాగే మోసపోయిన ప్రతిసారి కూడా ఒకరిని గుడ్డిగా నమ్మడం ఎంత ప్రమాదమో కూడా తప్పకుండా తెలుసుకోవాలి. వస్తువుని ఉపయోగించుకొని పడేయడం తప్పు కాదు, కానీ మనుషులని వాడుకొని వదిలేయడం మాత్రం ఖచ్చితంగా తప్పే. వస్తువులకి భావాలు అలాగే భావోద్వేగాలు ఏమీ ఉండవు. ఇక ప్రాణం కూడా ఉండదు. అయినా సరే వస్తువులకే విలువ ఇస్తూ ఉంటాం. మనుషులని ప్రాణం లేని వస్తువుల్లా వాడుకొని వదిలేస్తూ ఉంటాం. ఇదే ఈ కాలంలో జరిగేదంతా కూడా ఇదే కాదంటారా? నీకు మంచి రోజులు వస్తాయి అనే మాట ఎంత వాస్తవమో, ఈ సమయం పోతే మళ్ళీ తిరిగి రాదు అనే మాట కూడా అంతే నిజం. గుర్తుంచుకోండి. జీవితం అనేది ఎప్పుడూ కూడా ముందుకు పోతూనే ఉండాలి. నువ్వు ఆగిన చోటే ముగింపు అనుకుంటే మీకు ఎదురొచ్చే ఆహ్వానాలు నీకు ఎప్పటికీ కనిపించవు. గుర్తుంచుకోండి. ఎవరితో నాకేంటి, నా జీవితం మాత్రం బాగుంటే చాలు, నేను మాత్రమే బాగుంటే చాలు, ఎవరు ఏమైపోతే నాకేంటి అనుకునే వారికి భగవంతుడు తప్పకుండా ఎవరూ లేకుండా చేస్తాడు. గుర్తుంచుకోండి. స్వార్థంగా ఆలోచించటం మానేయండి. అప్పుడు ఆనందంగా ఉంటారు. ఇక గౌరవం అనేది వ్యక్తులు ఇంకా వస్తువుల వల్ల లభించేది కాదు.
గౌరవం లభించాలి అంటే అందుకు పరిస్థితులు అలాగే సందర్భాలు ముఖ్యం. ఇక సమయం అనేది ఉందే, ఇది మన చేతుల్లో ఏమాత్రమూ ఉండదు. మన చేతుల్లో ఉండేది కేవలం స్థితి. మన స్థితి ఎలా ఉండాలి అనేది స్వయంగా మనమే నిర్ణయించవచ్చు. మనం ఏ స్థితిలో ఉన్నామో దానికి తగిన గౌరవమే మనకు లభిస్తుంది. ఇక మీరు గౌరవం పొందాలి అంటే అటువంటి పరిస్థితులలో ఉండండి. అర్థమైందనుకుంటా. మన పరిస్థితులు ఎంత చెడ్డగా ఉన్నా సరే మన ఆశయం ఇంకా మన లక్ష్యం ఎప్పటికీ కూడా గొప్పగానే ఉండాలి. జీవితంలో నిండిన జోబుని మోయడం కన్నా ఖాళీ జోబుని మోస్తున్నప్పుడే భారం తెలుస్తుంది. అర్థమైందనుకుంటా. మౌనం మనకి సమాధానం ఇవ్వలేదు, కానీ ఆలోచించడానికి సమయాన్ని ఇస్తుంది. జీవితంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరు నిన్ను బాధ పెడుతూనే ఉంటారు. కేవలం సంతోషాన్ని మాత్రమే ఇవ్వగలిగే మనుషులు దొరకటం అసాధ్యం కాదంటారా? జీవితాంతం ఒక బంధం నిలబడాలి అంటే క్షమించే గుణం అలాగే భరించే ఓపిక నీ మనసుకు తెలిసి ఉండాలి. గుర్తుంచుకోండి. ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ. ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చినదో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.